ఈఎంఐల వల్ల చాలా మంది చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొన్ని ఫ్యామిలీసే నాశనం అయిపోయాయి. ఈ వీడియోలో మాక్సిమం అన్ని ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. అండ్ అలానే లాస్ట్లో ఒక ఈఎంఐ రూల్ కూడా చెప్తాను, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అవసరం లేకుండా ఈఎంఐ తీసుకోవడం. ఫోన్ అయినా, బైక్ అయినా, ఏదైనా మనకి చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఆ ఐటమ్ తీసుకునే బడ్జెట్ లేకుండా ఈఎంఐ వాళ్ళు దాన్ని తీసేసుకుంటాం. కానీ ఇంట్రెస్ట్ వల్ల టోటల్ అమౌంట్ పెరిగిపోతుంది. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మల్టిపుల్ ఈఎంఐస్ ఒకేసారి తీసుకోవడం. ఒక పక్క ఫోన్, బైక్, టీవీ, ఇలా అన్ని ఈఎంఐస్ కడితే మన శాలరీ అసలు ₹1 కూడా మిగలదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి శాలరీ 1 మంత్ ఆగినా మనం అస్సలు ఈఎంఐస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఉండడం కూడా చాలా డేంజర్. లోన్ అగ్రిమెంట్ ప్రాపర్గా చదవకుండా సైన్ చేయడం వల్ల అండ్ చాలా మంది లేట్ పేమెంట్స్ చేస్తారు. ఒకసారి మంత్లీ పేమెంట్ మిస్ అయితే పెనాల్టీ, లేట్ ఫీజ్, క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అవ్వడం, ఫ్యూచర్లో లోన్స్కి ఏమీ రాకుండా కూడా ఇబ్బంది అయిపోతుంది. సింపుల్గా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆన్ టైం పేమెంట్ చేయడమే చాలా బెస్ట్. ఇప్పుడు మీకు చెప్తానన్న ఫైనాన్షియల్ రూల్ ఏంటంటే ఈఎంఐ వర్సెస్ శాలరీ రూల్. మీ టోటల్ ఈఎంఐస్ ఎప్పుడు మీ హ్యాండ్ శాలరీలో 30 to 35% కన్నా లోపలే ఉండాలి. ఇలా ఉంటేనే సేఫ్. మ్యాక్సిమం లిమిట్ 40% దాటకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 40,000 అయితే మీ ఈఎంఐస్ ఎప్పుడు 12 to 14,000 కన్నా దాటకూడదు. ఈ రూల్ ఫాలో అవ్వండి. ఈఎంఐ టెన్షన్ లేకుండా ఉండండి. అసలు ఏ ఈఎంఐ లేకుండా ఉంటే మీకన్నా పెద్ద ఫైనాన్షియల్ మహారాజ్ ఎవ్వరూ ఉండరు.